St. George International School CPSC with IIT, NEET Foundation, AC Campus, Pre-KG to Class 12. అడ్మిషన్లు జరుగుతున్నవి. కరీంనగర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ఇటీవల విడుదలైన గ్రూప్ 1 ఫలితాల్లో కరీంనగర్ విద్యార్థులు మెరిశారని చెప్పుకోవచ్చు. కరీంనగర్ జిల్లా నుండి చాలామంది విద్యార్థులు కూడా ఈ గ్రూప్ 1లో అర్హత సాధించి చాలామంది డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ను అందుకోబోతున్నారు. దానిలో భాగంగా ప్రస్తుతం నేను కరీంనగర్లోని విద్యానగర్లో ఉన్నటువంటి శ్రీరామ్ నగర్ రోడ్ నెంబర్ 5కి వచ్చాను. ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి రమేష్ కళాప్రపూర్ణ జ్యోతి గార్ల కుమార్తె హరిణి గ్రూప్ 1 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 55వ ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్ కాబోతుంది. సో వారి పేరెంట్స్ ఇద్దరు కూడా గవర్నమెంట్ టీచర్స్. చిన్నప్పటి నుండి పబ్లిక్ సర్వీస్ అంటే ఇష్టం ఉన్నటువంటి హరిణి అటు స్కూలింగ్, ఇంటర్, అదేవిధంగా వరంగల్లో బీటెక్ కంప్లీట్ చేసి అనంతరం సాఫ్ట్వేర్ డెవలప్గా పనిచేసినప్పటికి కూడా తనకి ఇష్టమైనటువంటి పబ్లిక్ సర్వీస్ కోసం ఆ జాబ్కి రిజైన్ చేసి ఆ జాబ్ పక్కన పెట్టేసి ఓన్గా సెల్ఫ్గా తను ప్రిపరేషన్ అయ్యి గ్రూప్ 1 ఫలితాల్లో సత్తా చాటింది. 55 ర్యాంక్ సాధించి డిప్యూటీ కలెక్టర్ కాబోతుంది. ప్రస్తుతం వారి ఇంటి వద్ద ఉన్నాం. సో లోపలికి వెళ్ళి హరిణి ఎలా ప్రిపేర్ అయింది, తను చదువుకునే సమయంలో ఎలాంటి ఒడిదుడుకుల్ని ఛేదించింది, వారి పేరెంట్స్ సహకారం ఎలా లభించింది అన్న విషయాలు కూడా లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే వారి ఇంటి వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు కాకుండా కూడా కాలనీ వాసులు అంతా కూడా హర్షం వ్యక్తున్న పరిస్థితి. ఎందుకంటే మా ఇంటి పక్కన ఉన్న అమ్మాయి డిప్యూటీ కలెక్టర్ కాబోతుందంటే ఎవరికైనా హ్యాపీనెస్ ఉంటుంది. సో ప్రస్తుతం ఈ కాలనీ అంతా కూడా అదే జరుగుతుంది. సో లోపలికి వెళ్ళి హరి గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రండి. ప్రస్తుతం నాతో గ్రూప్ 1లో రాష్ట్ర స్థాయిలో 55వ ర్యాంక్ సాధించినటువంటి డిప్యూటీ కలెక్టర్ కాబోతున్న హరిణి గారి ప్రస్తుతం నాతో ఉన్నారు. సో వారితో పాటు నమస్కారం హరిణి గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ముందుగా మీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది రాష్ట్ర స్థాయిలో 55వ ర్యాంక్ సాధించడం పట్ల? ముందు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఎంజాయ్మెంట్ కంటే ఎక్కువ రిలీఫ్ ఉందండి. ఓకే. నాది లాంగ్ ప్రిపరేషన్ అయింది కొంచెం. సో ఈ ప్రాసెస్ లో ఇట్ వాజ్ అ బిట్ టైరింగ్. ఓకే. అందుకని అండ్ ఇది ఒక అక్నాలెడ్జ్మెంట్, నేను కష్టపడ్డదానికి ఇది ఒక అక్నాలెడ్జ్మెంట్. సో నాకు కొంచెం రిలీఫ్ ఉంది. ఓకే. అండ్ మై పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ ఈజ్ వెరీ హ్యాపీ. ఓకే. సో వాళ్ళందరినీ చూస్తే కంటెంట్మెంట్, సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే, దే ఆర్ హ్యాపీ. సమ్ హౌ ఐ మేడ్ దెమ్ ప్రౌడ్. దట్ వే ఐఎమ్ హ్యాపీ. ఇదే ఎందుకు ఎంచుకున్నారు అంటే చాలా మంది లేడీస్ చూసుకుంటే ఐటీ వైపు వెళ్ళిపోతుంటారు, చాలా గవర్నమెంట్ చూసుకుంటే వేరే వేరే చూసుకుంటారు. మీరు ఇందులో సివిల్స్ లో ఇందులో పబ్లిక్ సర్వీస్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, మీకు ఎప్పుడు వచ్చింది? అంటే నాకు చిన్నప్పుడు ఉండేది ఐఏఎస్ అవ్వాలి ఇది అని. ఓకే. బట్ నేను కూడా బీటెక్ వెళ్ళిన తర్వాత దానిలోనే ఉన్నాను. ఐ డి నాట్ ప్రిపేర్ ఫర్ సివిల్ సర్వీసెస్. బీటెక్ లో ఉన్నప్పుడు నేను ఇంజనీరింగ్ చదివేదాన్ని, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో ఉండేదాన్ని. ఆ తర్వాత వర్క్ చేశాను, సాఫ్ట్వేర్ డెవలపర్. నేను కూడా సాఫ్ట్వేర్ డెవలపర్ లాగానే చేశాను. సో చేస్తున్నప్పుడు బాగుంటది, విమెన్ కి అక్కడ బాగుంటది. కానీ నాకు పర్సనల్లీ అది సాటిస్ఫైయింగ్ అనిపించలేదు. నేను అదేంటి ఫస్ట్ డే ఆఫ్ మై వర్క్ కూడా నేను కొంచెం హ్యాపీ ఉండాలి కదా మనం, ఫస్ట్ డే ఆఫ్ వర్క్. ఆ రోజు నుంచే నాకు కొంచెం డిస్కంటెంట్మెంట్ అనిపించేది, కొంచెం ఏదో మిస్సింగ్ అని. సో దట్ కంటిన్యూడ్ ఓవర్ టైమ్. సో ఐ ఫెల్ట్ ఓకే. దెన్ నాకు చిన్నప్పుడు అంతా ఫ్లాష్ అయింది, ఓకే ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ దిస్ కదా అని ఐ టుక్ దిస్ డిసిషన్. చాలా మంది ఈ విషయాల్లో సివిల్స్ లో కావచ్చు, గ్రూప్ లో కావచ్చు, కోచింగ్ తీసుకున్నప్పుడు కూడా చాలా వారికి ర్యాంకులు అంటే కష్టపడతారు కానీ ర్యాంక్ రాదు. కానీ మీరు సెల్ఫ్ గా ఎలా చేయగలిగారు?
అంటే నేను సెల్ఫ్ గా Self ఓన్లీ preparation. బుక్సే చదవలేదు, ఓకే నేను ఆన్లైన్ లో తీసుకున్నాను. ఓకే అంటే ఢిల్లీ బేస్డ్ కోచింగ్ ఆన్లైన్, అప్పుడు కోవిడ్ లో నేను చదువుకుంది, Okay. స్టార్ట్ చేసింది కోవిడ్ ఎండింగ్ టైంలో. ఓకే సో నేను ఆన్లైన్ లో క్లాసెస్ వినేదాన్ని. అండ్ ఐ హ్యావ్ అ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్, ఓకే నా కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, సీనియర్స్ ఉన్నారు. ఓకే సో నాకేమైనా డౌట్స్ వచ్చినా ఏమొచ్చినా కూడా మేము కాల్స్ చేసుకొని డిస్కస్ చేసేవాళ్ళము. అండ్ ఆన్లైన్ క్లాసెస్ వినేదాన్ని. సో అది హెల్ప్ అయింది. పేరెంట్స్ సహకారం ఎలా ఉండేది? అంటే నేను ఇది చేస్తా అని చెప్పితే వద్దు అది ఎందుకు ఈ సైడ్ వెళ్ళమని చెప్పేసి అన్నారా, లేకపోతే మీకు ఓన్ మొత్తం ఫ్రీడమ్ ఇచ్చేసారా పేరెంట్స్? పేరెంట్స్ ఇనిషియల్లీ కొంచెం జాబ్ రిజైన్ చేస్తా అంటే ఎవరికైనా అవును అనిపిస్తుంది. అవునవును. సో దట్ వే దేవర్ లిటిల్ హెసిటెంట్ Hmm. స్టార్టింగ్ లో. Hmm. బట్ నేను ఇక్కడే మా ఫాదర్ ని ఇక్కడే కూర్చోబెట్టుకొని చెప్పా, Hmm. కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసా. ఒక 1 hour కూర్చొని Hmm. ఇన్ని స్టేజెస్ ఉంటాయి, Hmm. నేను ఫస్ట్ ఇది చేస్తాను, ఇది అవ్వకపోతే ఇది లైక్ ఈ 3 years 2 or 3 attempts ఇస్తా, Hmm. అవ్వకపోతే నేను మళ్ళీ బ్యాక్ వెళ్తా. ఓకే బట్ ఐ విల్ నెవర్ మేక్ యూ ఫీల్ బ్యాడ్. Hmm. మిమ్మల్ని నేను డెఫినెట్ గా మంచిగానే ఫీల్ చేపిస్తా, నేను బాగా చదువుకుంటాను Okay. అని చెప్పిన తర్వాత ఇమ్మీడియట్ గా మా ఫాదర్ యాక్సెప్ట్ చేశారు. ఓకే ఓకే నౌ టెల్ యువర్ మేనేజర్ టు దట్ యూ విల్ రిజైన్ ఓకే అని చెప్పేశారు అనమాట. Hmm. సో వాళ్ళు ఒప్పుకున్నారు. Hmm. అండ్ ఒప్పుకున్న తర్వాత దే నెవర్ ఆస్క్డ్ మీ. ఇంకా ఓకే ఆ 3 years నేను ప్రిపేర్ అయిన టైం అంతా కూడా 3-4 years Hmm. దే వర్ ఆల్వేస్ సపోర్టివ్. ఎగ్జామ్ రాసినప్పుడు ఎలా డీల్ చేశారు మీరు? ఎగ్జామ్ టైంలో మనకి స్ట్రెస్ ఉంటది చాలా. అదే, సో మనం స్ట్రెస్ అవ్వకుండా లైక్ ఆ మూమెంట్ లో ఎవ్రీ క్వశ్చన్ ఎలా డీల్ చేయాలి, ఓకే అండ్ ఈచ్ క్వశ్చన్ కి మనం టైం చూసుకోవాలి. Oh. యాక్చువల్లీ తెలంగాణ ప్రిలిమ్స్ ఎగ్జామ్ పర్లేదు, ప్రిలిమ్స్ ఎగ్జామ్ బాగానే అవుతుంది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కెన్ క్లియర్ ఇట్, Hmm. సీరియస్ ఆస్పిరెంట్స్. ఓకే మెయిన్స్ కి వచ్చేసరికి చాలా పేపర్స్ 6 days కంటిన్యూస్ గా రాయాలి, అండ్ 3 hours Oh. ఈచ్ ఎగ్జామ్. సో మనం రాస్తున్నప్పుడు టైం కూడా సరిపోదు అనమాట, చాలా క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ 3 papers. ఓకే సో అది రాయడానికి మనకి ఏమవుతుందంటే Hmm. ఫస్ట్ చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా ఫస్ట్ కొన్ని ఆన్సర్స్ లోనే వాళ్ళు ఏమైపోయిందంటే ఎక్కువ టైం తీసుకున్నారు. ఓకే ఎక్కువ టైం తీసుకోవడం వల్ల లాస్ట్ క్వశ్చన్స్ వచ్చేసరికి దే హ్యాడ్ టు లీవ్. అవును అంటే మనకు ఒక్క పేపర్ ఒక్క క్వశ్చన్ 10 marks ఉంటుంది. Hmm. నువ్వు ఒకటే క్వశ్చన్ 10 mark ని చాలా బ్యూటిఫుల్ గా రాసే బదులు అన్ని ఆన్సర్స్ ని Hmm. అటెంప్ట్ చేస్తే మనకు అందులో అట్లీస్ట్ 4-5 marks వచ్చినా కూడా మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయి కదా. ఓకే సో అది నేను ముందే మైండ్ లో పెట్టుకున్నా. ఓకే ముందే ఐ వాజ్ షూర్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఈచ్ ఆన్సర్ వెరీ బ్యూటిఫుల్లీ ఎక్స్ట్రాడినరీలీ, Hmm. గో యావరేజ్ Hmm. అండ్ అబవ్ యావరేజ్ ఇన్ Okay. ఎవ్రీ ఆన్సర్. ఓకే అది నేను ముందే మైండ్ లో పెట్టుకున్నా. ఎందుకంటే ప్రిపరేషన్ అయింది ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు. అవును. సో అందుకోసం చాలా మంది కూడా ఉంటుంది కాబట్టి అవును. మీరు ఎలా డీల్ చేసిన చెప్పేసి అడగడం జరిగింది. సో ప్రిపరేషన్ టైంలో ఎలా జరిగింది, ఎలాంటి ఎదుర్కొన్నారు ప్రిపరేషన్ టైంలో? ప్రిపరేషన్ టైంలో తెలంగాణ గ్రూప్ అవును మెయిన్స్ టైంలో డిఫికల్ట్ ఉండే నాకు కొంచెం స్టార్టింగ్ లో, ఎందుకంటే నాకు యూపీఎస్సి సబ్జెక్ట్స్ వచ్చు. Hmm. అప్పటి వరకు నేను యూపీఎస్సి లో ఉన్నా. ఓకే ప్రిలిమ్స్ అవ్వగానే నేను డిసైడ్ అయ్యా మెయిన్స్ కి వద్దామని. ఓకే సో మెయిన్స్ కి వద్దామని డిసైడ్ అయ్యాక నాకు 3 months ఉంది. సో ఆ 3 months లో ఐ హ్యాడ్ టు ఫినిష్ తెలంగాణ మూమెంట్, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఎకానమీ, ఇవన్నీ చేయాల్సి వచ్చింది. బట్ దెన్ ఓకే, టెన్షన్ పడితే ఇలానే ఉంటది, ఈ సబ్జెక్ట్స్ అన్ని ఐ కెన్ స్టిల్ డూ ఇట్ అని చెప్పి 1 subject ఎట్ ఎ టైం తీసుకొని టెక్స్ట్ బుక్స్ తీసుకునేదాన్ని. ఓకే ఫాస్ట్ గా క్విక్ రీడింగ్, Hmm. డీప్ గా వెళ్ళి చదివితే అవ్వదు, అవును బ్రాడ్ ఓవర్ వ్యూ తెచ్చుకోవాలి ఫస్ట్. ఓకే తెచ్చుకొని దెన్ టెస్ట్ సిరీస్ ఒక 2-3 ఇన్స్టిట్యూట్స్ తీసుకొని Hmm. వాళ్ళ క్వశ్చన్స్ చూసి వాటిని నేను బ్రెయిన్ స్టార్మింగ్ చేసేదాన్ని. బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఫుల్ రాసేంత నాకు టైం కూడా లేదు అప్పుడు. ఓకే సో ఐ విల్ జస్ట్ థింక్ ఆఫ్ ది ఆన్సర్. ఓకే ఈ ఆన్సర్ నేను ఎంత పెడితే ఎలాంటి ఆన్సర్ రాయచ్చు, చిన్నగా ఒక క్వశ్చన్ కి ఒక 3 minutes ఆలోచించి ఐ విల్ రైట్ పాయింట్స్. ఓకే సో ఆ పాయింట్స్ రాసిన తర్వాత నేను అప్పుడు ఆన్సర్ వెళ్ళి చూసుకునేదాన్ని. అక్కడ ఏమేం లేవో అక్కడ నేను ఆలోచించుకొని యాడ్ చేసుకునేదాన్ని. ఓకే అండ్ ఇంట్రోస్ కంక్లూజన్స్ ఐ ఆల్వేస్ మేడ్ షూర్ దట్ దే ఆర్ వెరీ గుడ్. ఓకే ఇంట్రొడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మంచి మంచి కీవర్డ్స్ పెట్టడం, Hmm. డేటా పెట్టడము, ఓకే డయాగ్రామ్స్ వేయడము, Hmm. టేబుల్స్ వేయడము, వెన్ డయాగ్రామ్స్ వేయడం, ఇవి చాలా చేశాను. Hmm. కంక్లూషన్ కి వచ్చేసరికి ఏంటంటే మనం ఎప్పుడు చాలా ఆప్టిమిస్టిక్ గా కనిపించాలి అండ్ కాంప్రిహెన్సివ్. ఓకే అన్ని మల్టీ స్టేక్ అప్రోచ్, సిటిజన్స్ ఇలా ఉండాలి, గవర్నమెంట్ ఇది చేయాలి, లైక్ ఏ టాపిక్ వచ్చినా కూడా అన్ని కాంప్రిహెన్సివ్ ఐడియాలజీస్ ఏమొద్దంటే ఆన్సర్ ఫుల్ గా కనిపిస్తుంది. ఓకే సో అది చేశాను నేను. సూపర్. స్టూడెంట్స్ మీరు ఏం చెప్తారు, మీలాగా ప్రిపరేషన్ అవుదా అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు సలహా? స్టూడెంట్స్ లో
చాలా టైప్స్ ఉంటారండి. ఫస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు, అవును. అండ్ ఇంకొకటి స్టార్ట్ చేస్తారు ఏం బుక్స్ ప్రిపేర్ అంటే ర్యాండమ్ చదువుతుంటారు. అవును. థర్డ్ చాలా చదువుతారు, ప్రాపర్ గా వెళ్తారు, బట్ ఏదో వర్కౌట్ అవ్వదు. ఉమ్, సో ఈ 3 టైప్స్ ఉంటారు. ఫస్ట్ టైప్ కి వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడే స్టార్ట్ చేసేవాళ్ళు. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి, డూ యూ రియలీ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్. నేను కూడా అదే చేశాను. ఎందుకంటే నేను బీటెక్, నేను చెప్పాను కదా చిన్నప్పుడే నాకు గోల్ ఉంది అని. బట్ నేను బీటెక్ వెళ్ళిన తర్వాత ఐ ఫోకస్డ్ ఆన్ మై ఇంజనీరింగ్ మెయిన్లీ బికాస్ నాకు అట్లా ఏదో సివిల్ సర్వీసెస్ కి వెళ్ళాలి అన్నట్టు వెళ్ళొద్దు, నాకు రియల్ జీల్ ఉంటేనే వెళ్ళాలి అని నేను అనుకున్నా. ఓకే. సో ఐ వెయిటెడ్ ఫర్ దట్ టైమ్, ఓకే. అండ్ ఫర్ మీ దట్ టైమ్ వాజ్ కోవిడ్ టైంలో ఐ ఫెల్ట్ లిటిల్ హెల్ప్లెస్. దో ఐ వాజ్ ఎర్నింగ్ మనీ, నాకు మనీ వస్తున్నాయి, నేను వెళ్ళి ఇక్కడ నా మనీతో కొంచెం డిస్ట్రిబ్యూట్ చేశాను. బట్ దాంతో నాకేం పెద్ద సాటిస్ఫాక్షన్ ఇంకా అవ్వట్లేదు. ఇంకా ఇంట్లోనే ఉంటున్నా, ఏం చేయలేకపోతున్నా. వర్క్ చేస్తున్నా, మనీ వస్తుంది, మనీ ఈస్ గుడ్. ఐఎమ్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ టు ది ఎకానమీ దట్ ఇన్ అ వే గోస్ టు ద పీపుల్ అట్లా అనుకోవచ్చు. బట్ డైరెక్ట్ లో నేనేం చేయట్లేదు, సంతృప్తి అనేది లేదు. సో ఆ జీల్ అనేది వచ్చే వరకు అప్పుడు వచ్చింది నాకు, ఓకే నౌ ఐ వాంట్ టు డూ దిస్ అని. సో ఆ జీల్ కోసం యూ హ్యావ్ టు సీ. సో స్టూడెంట్స్ ఏంటంటే జీల్ చూసుకోండి, మీకు వాట్ డ్రైవ్స్ యూ ఇన్ దిస్. ఎందుకంటే ఈ ప్రిపరేషన్ అనేది ఇట్లా వెళ్ళగానే అయ్యేది కాదు. ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్, చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఇంకా స్పెషల్లీ చాలా మంది అంటుంటారు బీటెక్ స్టూడెంట్స్ కి అయితేనే చాలా వస్తాయని. బట్ బీటెక్ స్టూడెంట్స్ మేము చదివేదంతా టెక్నికల్ సబ్జెక్ట్స్, ఐరెడ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇవన్నీ టెక్నికల్స్. నాకు నేను స్టార్ట్ చేసినప్పుడు ఎంపీఎంఎల్ఏ డిఫరెన్స్ కూడా అంత పెద్దగా తెలీదు. సో ఇంత డిఫరెంట్ సబ్జెక్ట్స్ నేర్చుకోవాలంటే జీల్ ఉండాలి, అండ్ చాలా ఫెయిల్ అవుతూ ఉంటాం. ఒకసారి ఫెయిల్ అవుతే ఇంకోసారి ట్రై చేస్తామేమో, బట్ ఇఫ్ యూ కీప్ ఆన్ ఫెయిలింగ్ మనము జీల్ లేకపోతే చేయలేం, జీల్ ఉంటేనే చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నో దట్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ ప్యాషన్ ఆర్ నాట్. అండ్ సెకండ్ వచ్చేసి స్టార్ట్ చేస్తారు ప్రిపరేషన్, బుక్స్ అర్థం కావు, ర్యాండమ్ గా చదువుతుంటారు. అలా ఎప్పుడు చేయొద్దండి. ఫస్ట్ సిలబస్ ఉంటది, సిలబస్ ని ఫాలో అవ్వాలి. అంటే ఇది ఎంత పెద్ద ఎగ్జామ్ అయినా ఇది ఒక స్ట్రక్చర్డ్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ అనేది దీనికి ఒక సిలబస్ అనేది ఉంటది. సిలబస్ ని నోట్ చేసుకోండి, సిలబస్ నోట్ చేసుకొని ఆ సిలబస్ రిలేటెడ్ టాపిక్స్ చదవాలి. అందులో ఉన్న మెయిన్ వర్డ్స్, కీ డేటా అంతా నోట్ చేసుకోవాలి. ఇది వీళ్ళు చేయాలి ఎవరు, సెకండ్ పీపుల్. అండ్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ పక్కా చదవాలి. స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, పాలిటీకి లక్ష్మీకాంత్, అట్లా ఇలాంటి బుక్స్ ఉంటాయి. మోడర్న్ హిస్టరీకి స్పెక్ట్రమ్, ఎన్సీఆర్టీస్, ఇవన్నీ చదివితే ఈ సెకండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ బెటర్ అవుతుంటారు. థర్డ్ ఏంటంటే దే రీడ్ ఆల్ దీస్ థింగ్స్, దే హ్యావ్ జీల్ బట్ దే స్టిల్ ఫేస్ సెట్ బ్యాక్స్. అది చాలా పెయిన్ఫుల్ ఉంటుంది బికాస్ ఐ హావ్ బీన్ త్రూ దిస్. పేరెంట్స్ సపోర్ట్ చాలా అవసరం. లైక్ ఐ గాట్ సపోర్ట్ ఫ్రమ్ మై పేరెంట్స్, ఫ్యామిలీ సపోర్ట్, సిబ్లింగ్స్, ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ ని, మీకు ఎవరైనా నెగిటివిటీ మాట్లాడుతున్నారు, మిమ్మల్ని ఎవరైనా లో చేపిస్తున్నారు అంటే గెట్ అవే, ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోండి. స్టే విత్ పాజిటివ్ పీపుల్. నేనైతే నా ఫ్రెండ్స్ అందరూ చాలా పాజిటివ్, వి ఆల్ బూస్ట్ ఈచ్ అదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్ టిల్ హియర్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గుడ్ థింగ్, గ్రేట్ థింగ్. యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్. సో అక్కడ దాకా వచ్చిన తర్వాత యూ షుడ్ నెవర్ ఫీల్ లో. యు ఆర్ వెరీ లక్కీ, ఫార్చునేట్ ఇఫ్ యువర్ పేరెంట్స్, if your friends, if your acquaintances are supportive. But even if they are not, you should be strong by yourself. హెల్ప్ చేసుకోవాలి మనకు మనమే. సో ఇట్లా ఎవరిది వాళ్ళు వాళ్ళ స్టేజ్ లో ఇంప్రూవ్మెంట్ చూసుకుంటే సెట్ అవుతాం. హరిణి గారు మాట్లాడుతుంటే ఇంకా వినాలనిపిస్తుంది, అంత నాలెడ్జ్ అంత సబ్జెక్టు. నాకైతే చదువుకున్న రోజుల్లో నాకు M1 MM క్లాసులు వినట్టు అనిపిస్తుంది నాకు. సో అది ఈ ముఖంగా మీరు పేరెంట్స్ కి ఏం చెప్పాలనుకుంటారు? మీ పేరెంట్స్ కి ఇంత చిన్నప్పటి నుండి మీరు చదివించారు, మీరు ఏదంటే అది చేయడం జరిగింది, మీరు ఏది ఎంచుకున్నా అంటే కూడా మీకు డిస్టర్బెన్స్ లేకుండా కమాండ్ చెప్పడం జరిగింది. సో ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? సో పేరెంట్స్ అంటే, మా పేరెంట్స్ నేను చాలా గ్రేట్ఫుల్ అండి. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి నువ్వు ఐఏఎస్ అవ్వాలి అని ఫోర్స్ చేయలేదు. మా డాడీ కొంచెం డాక్టర్ అవ్వాలి అనేవాళ్ళు, బికాస్ హీ నోస్ ద వాల్యూ. చాలా అది నోబెల్ సర్వీస్ అని తెలుసు కాబట్టి. బట్ ఎవ్రీ టైమ్ వెన్ ఐ టోల్డ్ దెమ్ నాకు ఇది నేను ఇది అవ్వాలనుకుంటున్నా అంటే దే ఓన్లీ సే
ఓకే నువ్వు ఏది కావాలంటే అది అవ్వు, వీ విల్ సపోర్ట్ యూ. Hmm. సో నాకు అనిపిస్తుంది పేరెంట్స్ ఎవరైనా కూడా దే షుడ్ నాట్ డిసైడ్ వాట్ అ చైల్డ్ షుడ్ బికమ్. ఇదే అవ్వాలి అని అయితే అందువల్లనే చాలా స్టూడెంట్స్ కి అవును. మెంటల్ ఇష్యూస్ వస్తున్నాయి. వాళ్ళు మా పేరెంట్స్ ఎప్పుడైనా కూడా నాకు ఒకటే చెప్పేవాళ్ళు, నువ్వు ఏదైనా చదువు, నేను సపోర్ట్ చేస్తా. ఈవెన్ మొన్న ఎగ్జామ్ అయిన తర్వాత ఎగ్జామ్ రానప్పుడు నాకు మా పేరెంట్స్ ఇప్పుడు నీకు ఫోర్స్ లేదు, నీకు నీకు చేయాలని లేకపోతే సాఫ్ట్వేర్ వెళ్తా అంటే వెళ్ళు. సో అట్లా మా పేరెంట్స్ అట్లా నాకు చాలా సపోర్ట్ చేశారు. రేపటి రోజున మీరు డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ వచ్చిన తర్వాత మీ లక్ష్యం ఏంటి? సో సేవ చేసుకునే అవకాశం వచ్చింది, మీ లక్ష్యం ఏంటి? లక్ష్యం అంటే నేను నాకు ఇచ్చిన డ్యూటీని ప్రాపర్ గా చేయడం. అది ద డ్యూటీ ఇట్ సెల్ఫ్ హోల్డ్స్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, లాట్ ఆఫ్ వర్క్. దాన్ని ప్రాపర్ గా చేస్తే ఇట్ ఈస్ వెరీ గుడ్, సరిపోతుంది. అండ్ నా ఫోకస్ ఏరియాస్ వచ్చి నేను విమెన్ ఎంపవర్మెంట్, చైల్డ్ రిలేటెడ్ ఎడ్యుకేషన్, ఈ రెండు థింగ్స్ ని వాటిలో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాలని ఉంది నాకు నా ఓవరాల్ సర్వీస్ లో. ప్రస్తుతం నాతో హరిణ్ గారి పేరెంట్స్ ఉన్నారు, రమేష్ గారు, అదేవిధంగా కళా ప్రపూర్ణ జ్యోతి గారు. ఇద్దరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు. సో వారితో మాట్లాడు. సార్ నమస్కారం. మేడం నమస్కారం. ఎలా అనిపిస్తుంది రాష్ట్ర స్థాయిలో 55వ ర్యాంక్ సాధించడం పట్ల ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందం. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఇన్ దిస్ మ్యాటర్. బేసికల్ ఐఎమ్ టీచర్. ఎక్కువ మీటింగ్స్ సుమితా డావ్రా మేడం కలెక్టర్ ఉండేది, సుమితా డావ్రా గారు, స్మితా సబర్వాల్ గారు, ప్రస్తుతం ఉన్నటువంటి పమేల సత్పతి గారు, వాళ్ళ యాక్టివిటీస్ ఇట్లా చూస్తుంటే నా బిడ్డను అక్కడ ఒకసారి చూడాలని ఇట్లా నాకు ఫీలింగ్ ఉండేది. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ she has been successful in deputy collector. Hope she will definitely become IAS also very soon. She is appearing for that. By the grace of God, I hope so. I have 4 children, 3 daughters and 1 son. మిగతా 2 daughters డాక్టర్స్. బాబు నీట్ ప్రిపేర్ అవుతున్నాడు. మా పాప ఐ థాట్ నౌ మేకింగ్ హర్ డాక్టర్ ఆల్సో. నేను ఏమనుకున్నానంటే మా తమ్ముడు డాక్టర్, తొందరగా సెటిల్మెంట్ ఉంటది అని నేను, అంటే వాడికి ఈజీగా వస్తే నమ్మకం ఉంది నాకు. నీకు లాంగ్ టర్మ్ కూడా అవసరం లేదు బిడ్డ, ఇట్లా వస్తుంది అంటే లేదు డాడీ నేను ఇంజనీరింగ్ సైడ్ వెళ్తాను ఓకే అని నాకు ఒక ఉండే అట్లా ఫీలింగ్. మధ్య మధ్యలో ఎప్పుడన్నా అంటే బాధపడుతుండే, డాడీ నేను ఇంజనీరింగ్ లో ఉండే, నేను ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్ అని. ఆ టైం వచ్చిన వీఆర్ వెరీ హ్యాపీ. మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది? మా పాపకు స్టేట్ 55వ ర్యాంక్ వచ్చిందంటే చాలా హ్యాపీగా ఉంది. కష్టానికి ఫలితం లభించింది అనిపిస్తుంది. అయినా మా పాప ఇంకా యూపీఎస్సీ కూడా ప్రిపేర్ అయ్యి యూపీఎస్సీ కొడుతుందని నేను అనుకుంటున్నాను. చాలా హ్యాపీ, ఎందుకంటే తను చాలా కష్టపడ్డది. సమ్ అవర్స్ కూర్చొని చదువుకుంది. పండగలకు ప్రతి ఏ ఇంట్లో పండగ అయినా, మా ఇంటి ఏ పండగ అయినా ఇప్పుడు కూడా సరే రాలేదు. చాలా కష్టపడ్డది కాబట్టి మాకు ఈ ఫలితం వచ్చిందని మేము అనుకుంటున్నాం. చాలా హ్యాపీ. పేరెంట్స్ యొక్క సహకారం ఎలా ఉండాలి సార్? మీరు తెలుసు కాబట్టి మీరు పాపను ఏదంటే చదివించారు. కొంతమంది పిల్లలు చెప్తారు నేను వెళ్తా అని చెప్పేసి, కానీ చాలా మంది పేరెంట్స్ వద్దని చెప్తారు. అలాంటి వారి పేరెంట్స్ కి మీరు ఏం చెప్తారు? పేరెంట్స్ సహకారం అంటే సార్ ఇక్కడ 2. నేను ఐ ఆల్వేస్ థింక్ ఆఫ్ దేర్ హెల్త్ ఫస్ట్. హెల్త్ ఈజ్ వెల్త్. మా పాపని ఢిల్లీ పంపించాలనుకున్నప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లల్ని కూడా ఢిల్లీ పంపించారు. నేను చెప్పాను మా పాపకి అక్కడ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అది ఢిల్లీ అంత పొల్యూటెడ్ ఉంది, నువ్వు ఆన్లైన్ కోచింగ్ తీసుకో అన్నాను. అట్లా ఆన్లైన్ కోచింగ్ తీసుకుంది. మనం వాళ్ళు అడిగినటువంటి బుక్స్ అవన్నీ ప్రొవైడ్ చేయాలా, సపోర్టివ్ ఉండాలి అని నా యొక్క ఫీలింగ్ సార్. బయట వాళ్ళ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? మీ పాప డిప్యూటీ కలెక్టర్ అయిందని చెప్పేసి కాల్స్ వస్తున్నాయా, అడుగుతున్నారా? అప్పుడు అలా టైంలో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఆ ఫీలింగ్ ని? ఫ్యాబులస్, చాలా ఆనందంగా ఉంటది కదండి. అందరు మా మిత్రులు అందరు వచ్చి, ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు, మా మిత్రులు అందరు వచ్చినారు, అందరూ సన్మానం చేస్తే ఆనందంగా ఉందండి. పేరెంట్స్ నా బిడ్డ చాలా కష్టపడ్డది, అది నేను కళ్ళారా చూసిన కాబట్టి అసలు నాకు మాటలు రావట్లేదు. ఇప్పుడు అది వచ్చింది కాబట్టి చాలా హ్యాపీ. అయినా నా బిడ్డ ఇంకా యూపీఎస్ తప్పకుండా వస్తుంది నా బిడ్డకు, ఎందుకంటే ఆమెకు అంత జీల్ ఉంది, అంత కష్టపడుతుంది, చేస్తుంది. తను మెమొరీ చెప్పుకుంటారా? మీ పాప చదువుకున్న రోజుల్లో ఇబ్బంది పడ్డ సమయం కావచ్చు, లేదంటే ఏదైనా విషయంలో మెమొరీ ఒకటి ఉందనుకుంటే మీరు ఏం చెప్తారు పాప విషయంలో? కాలేజ్ డేస్ లో అన్ని బాగానే ఉన్నాయి. చిన్నప్పుడు మేము ఎప్పుడైతే ఫస్ట్ క్లాస్ లో జాయిన్ చేసినప్పుడు వెళ్ళింది, ఒక్క నిమిషం డాడీ అన్నది. ఏంటి అన్న, ఒక్క నిమిషం అని మళ్ళీ వాళ్ళ మమ్మీని నన్ను పట్టుకుని ఏడ్చి మళ్ళీ అదొక్కటి. ఇక అప్పటి నుండి ఎప్పుడు మిస్ కాలే. అది నా మెమరీ. అది కూడా ఏం చెప్పింది అంటే, ఒక్క నిమిషం అని, మమ్మీ నేను ఈ మధ్యాహ్నం రాను స్కూల్కి, ఆఫ్టర్నూన్ స్కూల్కి రాను, అంతే, అదొక్కటే. కానీ నెక్స్ట్ డే నుంచి అది ఎప్పుడు కూడా ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పటి వరకు
క్లాస్ ఫస్టే, ఎప్పుడు టాపే. కెమెరా పరంగా మీ పాపకు మీరు ఏం చెప్పాలనుకుంటారు ఇద్దరు? I wish her all the best that she can definitely work for the society and amelioration of the poorest of the poor and empowerment చేయాలి. ఖచ్చితంగా ఒక మంచి ఉన్నత స్థాయిలో పోవాలా. ఇప్పుడు ఎందుకంటే ఎస్ఆర్ శంకర్ అని ఒక ఆఫీసర్ అండి, కేరళ. ఐ స్టిల్ రిమెంబర్ హిమ్. ఎస్ఆర్ శంకరన్ గారు ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన ఒక ఆలోచన చేసి ఏం చేశాడు, హాస్టల్కి వెళ్ళి అరే ఈ పిల్లలకి ఇక్కడ ఫుడ్ ఎడ్యుకేషన్ బాగాలేదు, వీరికి ఒక ప్లాన్ చేయండి అని చెప్పి వినూత్నంగా రెసిడెన్షియల్ స్కూల్స్ అనేది ఏర్పాటు చేశారు. ఈ సాంఘిక సంక్షేమ రెసిడెన్సీ వారిదే. దానివల్ల దాంట్లో చాలా మంది ఆ స్కూళ్ళలో చదివినారు. ఈ రోజు చాలా మంది ఉన్నత స్థాయిలో వెళ్ళినారు. అంటే అలాంటి బ్రేకింగ్ సొసైటీలో ఒక మంచి బ్రేకింగ్ వచ్చేటువంటి యాక్టివిటీస్ లో మా పాప పాల్గొనాలి. అట్లాంటి ఇన్నోవేటివ్ థాట్స్ ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను.